ఓపెన్ చేసే ఏసీపీ ధన్యకి తను చేసిన ధైర్య సాహసాలకు మెచ్చి గవర్నమెంట్ బోస్ బ్రేవ్లీ అవార్డు ఇస్తుంది. మరోవైపు అర్జున్ సర్కార్ ని తను చేసిన తప్పులకి అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తారు. ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు, అర్జున్ సర్కార్ లాంటి ఒక సైకో పోలీసుడు ఎలా అయ్యాడని. కోర్టులో లాయర్ అర్జున్ సర్కార్ ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇప్పుడు తనున్న జైలు నుండి సెంట్రల్ ప్రిజన్ కి మార్చమంటాడు. జడ్జి కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ సర్కార్ ని సెంట్రల్ ప్రిజన్ కి తీసుకుపోతారు. అక్కడున్న ఖైదీలు అర్జున్ సర్కార్ ని చంపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ఖైదీల్లో సగం మంది అర్జున్ సర్కార్ లోపల వేసిన వాళ్ళే. కానీ సౌమ్యల్ జోసెఫ్ అనే ఖైదీ అర్జున్ సర్కార్ ని కాపాడి తన గదికి తీసుకుపోతాడు. అసలు నువ్వు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి కదా, నువ్వెందుకు జైలుకు వచ్చావని అడిగితే అప్పుడు అర్జున్ సర్కార్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్టోరీ స్టార్టింగ్ లోనే అర్జున్ సర్కార్ ఒకరిని కొట్టి జీప్ లో పడేసి అడవిలోకి తీసుకుపోయి ఇలా రివర్స్ లో కడతాడు. మెడకాయ కోసి చంపేస్తాడు. ఆ తర్వాత అన్ని క్లూస్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పోయి రిలాక్స్ అవుతాడు. కానిస్టేబుల్ వచ్చి కేసు వచ్చిందని మళ్ళీ ఇదే శివన్ దగ్గరికి తీసుకువస్తాడు. తను చేసిన మంటని తానే ఎంక్వైరీ చేసి క్రిమినల్ చాలా తెలివైన వాడు, అందుకే ఒక క్లూని కూడా వదలలేడని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి పోతాడు. వాళ్ళ నాన్నతో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ సముద్రగని అర్జున్ సర్కార్ కి ఎలాగైనా పెళ్లి చేయాలని ట్రై చేస్తాడు. అర్జున్ సర్కార్ కూడా చాలా పెళ్లి చూపులకు పోతాడు. కానీ అందరినీ ఇన్స్టాలో బాయ్స్ ఎందుకు ఫాలో అవుతున్నావు, పర్పస్ ఏంటి అని అడుగుతాడు. అందుకే అందరు గర్ల్స్ అర్జున్ సర్కార్ ని రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న మృదులను సెట్ చేస్తారు. అర్జున్ కూడా చూడగానే మృదుల చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత బీచ్ కి పోతారు. ఒక సాంగ్ వేసుకుంటారు. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. సాంగ్ అయిపోయాక రూమ్ లోపలికి పోదామంటే వద్దంటుంది. అక్కడే ఉందామా అంటే వద్దంటుంది. తను వెళ్ళిపోవాలంటే కూడా వద్దంటుంది. ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే కకృతి పడకు, ఒక మంచి రోజు చూసి పెట్టుకుందామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అర్జున్ సర్కార్ ఇంకో క్రిమినల్ ని ఫస్ట్ మర్డర్ ఎలాగైతే చేస్తాడో అలాగే చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఏసీపీ వర్ష అర్జున్ సర్కార్ ని ట్రాక్ చేస్తుంది. మర్డర్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. కానీ అర్జున్ సర్కార్ ఏసీపీ వర్షను కొట్టి కట్టేసి మర్డర్ చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఏసీపీ వర్ష నిన్ను రిపోర్ట్ చేస్తాను, నిన్ను అరెస్ట్ చేస్తాను, ఈ మర్డర్ జరగకుండా ఆపుతాను అంటే అప్పుడు అర్జున్ సర్కార్ నువ్వు ఏం చేసినా ఇలాంటి మర్డర్ జరగకుండా ఆపలేవు అని చెప్పి తన పాస్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని నెలల క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్ లో అర్జున్ సర్కార్ ఏసీపీగా ఉండేవాడు. ఒక మర్డర్ ఇదే ప్యాటర్న్ లో అక్కడ జరుగుతుంది. అక్కడ టైర్ మార్క్స్ క్లూ గా దొరుకుతాయి. ఆ క్లూ తో మర్డర్ చేసిన వాడు రీసెంట్ గా టైర్ ని ఎక్స్చేంజ్ చేసి ఉంటాడని తెలుసుకుంటాడు. టైర్ డీలర్ దగ్గర పోయి ఎంక్వైరీ చేస్తే రీసెంట్ గా ముగ్గురు టైర్స్ ని ఎక్స్చేంజ్ చేశారని తెలుసుకుంటాడు. ఆ ముగ్గురింటికి పోయి ఎంక్వైరీ చేస్తే ఒక్కడు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తే వాడు పారిపోతాడు వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి. అక్కడ ఒక క్రూషియల్ ఫైట్ జరుగుతుంది. లైట్ హార్టెడ్ పర్సన్ అస్సలు చూడకండి. ఈ ఫైట్ అయితే చాలా ఘోరంగా అందరిని కొట్టి పడేసి ఆ క్రిమినల్ ని పట్టుకుని స్టేషన్ కి తీసుకువస్తాడు. టార్చర్ పెడతాడు. ఎలాగైనా నిజం చెప్పించాలనుకుంటాడు. అప్పుడు ఆ క్రిమినల్ సువ కోల్పోతాడు. అర్జున్ సర్కార్ డీల్ చేసిన మర్డర్ లాంటిది ఒకటి రాజస్థాన్ లో జరుగుతుంది. ఆ క్రిమినల్ ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరుకుతుందేమని రాజస్థాన్ పోయి ఆ క్రిమినల్ ని పట్టుకు వస్తాడు. వాళ్ళిద్దరిని కలిపి ఇన్వెస్టిగేషన్ తెలిస్తే అర్జున్ సర్కార్ కి ఒక లింక్ తెలుస్తుంది. ఒక పెద్ద క్లూనే దొరుకుతుంది. అది ఏంటంటే ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ చేస్తున్నారని. ఆ గ్యాంగ్ పేరు సిటీకే అని. సిటీకే అంటే క్యాప్చర్, టార్చర్, కిల్ అని. ఇది ఒక డార్క్ వెబ్సైట్ అని. ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ సైకోగాల్ అని. రూల్స్ ప్రకారం ఇద్దరిని చంపి ఈ వెబ్సైట్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ఇందులో జాయిన్ అవ్వచ్చని. ఇలా ఈ సైకోగాల్ అందరూ ఈ వెబ్సైట్ ఉన్న వీడియోస్ ని చూసి వాళ్ళు కూడా చేసి ఆనంద పడతారని చెప్పేసి అర్జున్ సర్కార్ మొత్తం ఈ కేసుని క్రాక్ చేసేస్తాడు. ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసే ముందే ఆ 5 ముస్లిమ్స్ చనిపోతారు. అర్జున్ సర్కార్ ని ఎలాగైనా చంపాలని కాశ్మీర్ లో ఉన్న ముస్లిమ్స్ అందరూ వస్తారు. హిట్ టీం అక్కడ నుండి అర్జున్ సర్కార్ ని ఏపీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ కేసుని మర్చిపోమని కూడా చెప్తుంది. ఆ కేసుని వదిలేయడం ఇష్టం లేక ఇలా ఇద్దరిని చంపి ఆ సిటీకే గ్రూప్ లో జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నానని తన పాస్ట్ మొత్తం ఏసీపీ వర్షకి చెప్తాడు అర్జున్ సర్కార్. అర్జున్ సర్కార్ చంపిన ఆ ఇద్దరు కూడా మంచి వాళ్ళు కాదు, క్రిమినల్స్. ఆ తర్వాత వర్ష కూడా ఈ కేసులో అర్జున్ సర్కార్ కి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత వర్ష సిటీకే వెబ్సైట్ లో ఒక వీడియో చూపించి ఈ మర్డర్ జైపూర్ లో 1 వీక్ బ్యాక్ జరిగిందని, వీడు సిటీకే గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇంకో మర్డర్ ఖచ్చితంగా చేస్తారని చెప్తుంది. ఆ ఒక్క ప్రాణం కాపాడడం కోసం అర్జున్ సర్కార్ జైపూర్ కు పోయి చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ క్రిమినల్ ని పట్టుకుంటాడు. వాడేమో కడుపులో పొడి చేస్తాడు. అర్జున్ సర్కార్ వాడిని చంపేసి ఆ ప్రాణాన్ని తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఆ తర్వాత సిటీకే వెబ్సైట్ నుండి అడ్మిన్ తనని గ్రూప్ మెంబర్ గా యాక్సెప్ట్ చేసినట్టు మెయిల్ వస్తుంది. వెబ్సైట్ లో ఉన్న మెంబర్స్ అందరూ ఒక దగ్గర మీటప్ ప్లాన్ చేస్తున్నారని, దానికి అర్జున్ సర్కార్ ని కూడా ఇన్వైట్ చేశారని అర్జున్ సర్కార్ సిటీకే వెబ్సైట్ గురించి మొత్తం హిట్ కి చెప్పేస్తాడు. అప్పుడు రావు రమేష్ అక్కడ ఉండే వాళ్ళంతా క్రిమినల్స్, సైకోగాను, నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు, నేను ఒప్పుకోను, నువ్వు ఎందుకని దీన్ని అంత పర్సనల్ గా తీసుకుంటున్నావు అంటే అప్పుడు అర్జున్ సర్కార్ అంటారు, సార్ అక్కడ ఉండేవాళ్ళు క్రిమినల్స్,
ఉంటే భూమికి 6 ఫీట్ల లోపల ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి. అంతేగాని వాళ్ళు ఫ్రీగా సమాజంలో తిరగకూడదు సార్. దీనికి రెస్పాండ్ అవ్వాలంటే జస్ట్ పోలీసు వాడు అవుతే చాలు, పర్సనల్ గా ఏం అవ్వాల్సిన అవసరం లేదని చెప్తాడు. అప్పుడు రావు రమేష్ ఒప్పుకుంటాడు. కానీ మానిటర్ చేయడానికి ఏసీపీ మృదులని అర్జున్ తో పంపిస్తుంది. తర్వాత అర్జున్ మృదులకి, వర్షకి, దయాకర్ కి దూరంగా ఉండి నన్ను ఫాలో చేయమని చెప్తాడు. స్టేషన్ దగ్గర దిగిపోయి ఫోన్ పాడేస్తాడు. ఒక బస్టాండ్ దగ్గర నిల్చుంటాడు. అక్కడికి 3 సుమోలు వస్తాయి. ఈ పోలీసులు ఆ సుమోల్ని ఫాలో అవుతారు. 3 లొకేషన్ పైన రైడ్ చేస్తారు. కానీ అక్కడ అర్జున్ ఉండడు. సిటీకే టీం వాళ్ళు అర్జున్ ని వేరే దగ్గరికి తీసుకుపోతారు. అక్కడ అర్జున్ లాగే ఇంకో 4 కూడా తీసుకువస్తారు. అక్కడికి అర్జున్ లాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వైట్ సూట్లు ఇస్తారు. సిటీకే టీం అడ్మిన్ ఈ 5 సిటీకే టీం మెంబర్స్ అందరికి పరిచయం చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైకోలే. అప్పుడు అక్కడ ఉన్న అందరూ సైకోలు కలిసి ఏసీపీ ధన్యాన్ని చంపేస్తారు. అర్జున్ అది చూసి తట్టుకోలేకపోతాడు. అక్కడ ఇంకా ఎంతమంది అమాయకులు ఉన్నారో తెలుసుకుంటాడు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. ఆ తర్వాత సిటీకే టీం అడ్మిన్ 9 ఏళ్ల పాపని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అర్జున్ సర్కార్ విశ్వరూపం. అక్కడున్న ఒక్కొక్క క్రిమినల్ ని ఎంత బ్రూటల్ గా చంపుతారంటే 18+ డోంట్ వాచ్. బట్ సడన్ గా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో హీరో లో ఉన్నప్పుడు హీరోని కాపాడడానికి అడ్విశేష్ వస్తాడు. ఈ కేమియో వేరే లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత అభిలాష్, మృదుల, మ్యాక్స్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఈ సైకోగాలందరినీ చంపేస్తారు. ఈ సిటీకే గ్యాంగ్ అందరూ మనుషుల అవయవాలు తీసుకుని వైగ్ర లాంటి ఒక టైప్ ఆఫ్ డ్రగ్ ని తయారు చేస్తున్నారని తెలుసుకుంటారు. ఇదంతా ఎంక్వైరీ చేసిన ఏసీపీ ధన్యాన్ని చంపేశారు. ఇదంతా ఏసీపీ ధన్యనే చేసిందని తనకి బోస్ బ్రేవరీ అవార్డు వచ్చేలా చేస్తాడు అర్జున్ సర్కార్. ఆ తర్వాత ఒక తప్పుడు కేసు వేసుకుని జైలుకి పోయి కేటీసీ ఫౌండర్ అయిన జోమెల్ జోసెఫ్ ని చంపేస్తారు. ఇక్కడితో పార్ట్ 3 స్టోరీ అయిపోతుంది. ఆ తర్వాత పార్ట్ 4 కి సంబంధించిన కార్తీ ఇంట్రడక్షన్ సీన్స్ చూపిస్తారు. కార్తీ పేరు ఏసీపీ వీరప్పన్. ఆయన తమిళ్ పోలీస్, ఆయన తెలుగు కూడా బాగా వచ్చు. అది తెలియక ఒకడు నోరు జారి బండ్లో మట్టి కింద శవం ఉందని వాగుతాడు. అది తెలియగానే వాడి చెంప పగలగొట్టి దించండ్ర బండి అంటాడు. ఇక్కడతో మూవీ అయిపోతుంది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.